హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కారపొడి చేస్తున్నానండి. ఈ కారపొడిని అయితే ఆల్ ఇన్ వన్ కారపొడి అని చెప్పొచ్చు. ఈ కారపొడి మనం టిఫిన్స్లోకి యూజ్ చేయొచ్చు. వేడివేడి అన్నంలో ముందు 3 ముద్దలు నెయ్యి కానీ నూనెతో కానీ ఈ కారపొడి వేసుకుని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ డైలీ కూడా తినొచ్చండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఈ కారపొడిలో ఉన్నాయి. ప్రతిరోజు ఈ కారపొడి వాడడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈ కారపొడిని ఏ విధంగా చేయాలో చూసేద్దామా. కారపొడి చేయడానికి నేను 1 కప్పు కొలత తీసుకుని ఆ కప్పుతో 2 కప్పులు మునగాకు తీసుకున్నానండి. ఈ మునగాకుని శుభ్రం చేసి కాళ్ళు అవి ఏమీ రాకుండా అందులో ఎటువంటి పురుగులు అవి లేకుండా చూసుకుని నీట్గాని ఒక కన్నాల జల్లెల్లో వేసేసుకోవాలండి. ఎందుకంటే మునగాకుకి నీరు అంటదు. ఒక కన్నాల జల్లెల్లో వేసేసుకుని వాటర్ వేసేసుకుని వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిన తర్వాత ఈ ఆకుని ఒక క్లాత్ మీద వేసి ఫ్యాన్ గాలికి అయితే ఆరనిచ్చాను. 1 కప్పు అయితే కరివేపాకు తీసుకున్నానండి. ఈ కరివేపాకును కూడా వాటర్ వేసి కడిగేసి క్లాత్ మీద వేసి ఆరబెట్టి తీసుకుంటున్నానండి. ఆరబెట్టి మనం పొడి చేసుకోవాలి. 10 నిమిషాలు ఎండలోనైనా ఎండనివ్వచ్చు. ఇప్పుడు కారపొడి చేయడానికి పాన్ పెట్టుకుని ముందైతే వేరుశనగ గుళ్ళు వేయిస్తున్నానండి. 1 కప్పు కొలత పెట్టుకోండి. నేనైతే 1/3 కప్పు, ఇది 1/2 కప్పు కంటే ఎక్కువ, 1/2 కప్ కంటే కొంచెం తక్కువ. ఈ గుళ్ళని లో ఫ్లేమ్లో నిదానంగా ఈ విధంగా డ్రై రోస్ట్ అయితే చేయాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఈ వేరుశనగ గుళ్ళు అయితే ప్రోటీన్ ఎక్కువ ఉందండి. మటన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉండడం వల్ల ఇది యూజ్ చేయడం వల్ల ఎంతో లాభం అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా. అలాగే అవిసె గింజలు కూడా లో ఫ్లేమ్లోనే వేయించాలి. ఇవి చిటపటలాడతాయి. లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకుని అవి మనం చెక్ చేసుకోవాలండి. నోట్లో వేసుకుంటే తెలుస్తుంది వేగేయో లేవో. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అవి కూడా. ఈ అవిసె గింజల్లో మెగ్నీషియం, సోడియం, కాల్షియం ఎక్కువగా ఉందండి. మనం రోజు ఈ అవిసె గింజలు వాడడం వల్ల కూడా మలబద్ధకం ఉండదు, షుగరు రాదు, అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. క్యాన్సర్ వంటి వ్యాధులు కూడా నివారిస్తుందండి. అధిక బరువు ఉన్నవారు తగ్గుతారు. జుట్టుకు కూడా చాలా మంచిది. అలాగే నువ్వులను కూడా నేను అదే పాన్లో వేయిస్తున్నాను లో ఫ్లేమ్లోని. ఈ నువ్వుల్లో కూడా మనకి కాల్షియం, ఐరన్ అయితే ఎక్కువ ఉందండి. ఎన్నో విటమిన్స్ కూడా ఉన్నాయి. లేడీస్కి అయితే జాయింట్ పెయిన్స్ అయితే ఉన్న వాళ్ళు వాడడం వల్ల పెయిన్స్ అయితే తగ్గుతాయండి. కార్బోహైడ్రేట్లు ఉన్నాయి, కొవ్వు పదార్థాలు కూడా ఉన్నాయి నువ్వుల్లోని. ఇవి కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మునగాకును కూడా డ్రై రోస్ట్ చేయాలండి. ఈ మునగాకు వాడడం వల్ల మనకి రక్తహీనతను తగ్గిస్తుందండి. ఇందులో ఐరన్, కాల్షియం అయితే చాలా ఎక్కువ ఉంది. మనం క్యారెట్ కంటే ఎక్కువ 10 రెట్లు ఇందులో విటమిన్ ఏ ఉంటుందండి. పాలు కంటే 15 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. అలాగే అరటిపండు కంటే ఎక్కువ పొటాషియం కూడా ఉంటుంది. ఈ మునగాకు బ్లడ్ షుగర్ లెవెల్స్ని అయితే కంట్రోల్ చేస్తుందండి. షుగర్ పేషెంట్స్ అయితే ఈ మునగాకును యూజ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయి. మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మునగాకును కూడా మనం ఈ పొడిలో యాడ్ చేస్తున్నాము. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత చూసుకోవాలండి. మనం చేత్తో ఇలా నలిపినప్పుడు గుండె అవుతుంది. అది కూడా ఒక ప్లేట్లోకి తీస్తున్నాను. వేరే ప్లేట్లో తీస్తున్నాను ఈ మునగాకుని. అదే పాన్లో కరివేపాకును కూడా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయాలి. ఈ కరివేపాకు జుట్టుకి చాలా బాగా పనిచేస్తుందండి. ఈ కరివేపాకులో విటమిన్ ఏ ఉంది. ఈ విటమిన్ ఏ ఉండడం వల్ల మన కంటి చూపు కూడా చాలా మంచిది. షుగర్ కూడా రాకుండా కంట్రోల్ చేస్తుంది. రోజు 10 కరివేపాకు ఆకులు నమిలితే షుగర్ అయితే మన దరికి రాదండి. ఈ కరివేపాకును ఈ పొడిలో యాడ్ చేస్తున్నాము. అదే పాన్లో నేను 1 స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి వేస్తున్నాను. కారానికి సరిపడ్డా వేయండి. నేనైతే ఒక 12 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. 1/2 వరకు కట్ చేసి వేస్తున్నాను. ఇలా కట్ చేసి వేయిస్తే లోపల ఉన్న గింజలు కూడా మనకి ఫ్రై అవుతాయి. లో ఫ్లేమ్లో నిదానంగా ఇవి కూడా వేగిన తర్వాత ఇవి కూడా వేరొక ప్లేట్లోకి అయితే తీస్తున్నాను. మిరపకాయలని ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి ఇందులో నేను అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ముందు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు కూడా వేస్తున్నాను. మినపగుళ్ళైనా వేయచ్చు, పొట్టు మినపగుళ్ళైనా వేయచ్చు, చాయ్ మినపగుళ్ళైనా వేయచ్చు. మీ దగ్గర ఏముంటాయి యూజ్ చేయండి. ఇవి రెండు కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేయండి. ఇందులో నేను కరివేపాకు, మునగాకు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను.
తర్వాత పల్లీలు, అవిసె గింజలు, నువ్వులు కూడా డ్రై రోస్ట్ చేశానండి. ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇవన్నీ కూడా వేరొక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుని కొంచెం కోర్సుగా పొడి చేసేసుకోవడమేనండి. గుళ్ళు, నువ్వుపప్పు, అవిసె గింజలు కూడా చల్లారాయి. పొడిగా ఉన్నటువంటి మిక్సీ జార్ తీసుకోవాలి. నేను పెద్ద జార్ తీసుకున్నాను, అందుకే అన్నీ కలిపి వేసేస్తున్నాను. అదే మీరు చిన్న జార్ కనుక తీసుకుంటే ముందు పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవి వేసి మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత మిగిలిన వేయండి. ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసేసాను. ఇవన్నీ కూడా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి మనం డ్రై రోస్ట్ చేసిన మునగాకు, కరివేపాకు కూడా ఇందులో వేసేసుకుని ఇందులోనే పొట్టు వెలిచిన వెల్లుల్లి రేఖలు కూడా నేను ఒక 30 వరకు తీసుకున్నానండి. చింతపండునైతే చిన్న ఉట్టి తీసుకున్నాను. సరిపడా సాల్ట్ 1½ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. కల్లుప్పు వేస్తున్నానండి. ఇది కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని మనం ఎయిట్ అన్న గాజు సీసాలో మనం స్టోర్ చేసుకోవచ్చండి. 3 నెలల వరకు ఉపయోగపడుతుంది ఇది మనకైతే. ఇలా కోర్సుగా ఉంటే బాగుంటుందండి. మనం టిఫిన్స్లోకి వాడచ్చు. ఇడ్లీ, వడ, దోశలోకి, అలాగే వేడివేడి అన్నంలో కూడా ముందు 3 ముద్దలు నెయ్యి కానీ నూనెతో కానీ ఈ పొడితో తింటే మరి ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇందులో మునగాకు, కరివేపాకు, అదేవిధంగా అవిసె గింజలు, నువ్వుపప్పు, పల్లీలు వేసాం కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మునగాకునైతే ప్రతిరోజు మనం యూజ్ చేయడం వల్ల అనారోగ్యం అయితే మన దగ్గరికి రాదు. అందరూ కూడా హెల్తీగా ఉంటారు. కొంచెం శ్రమ అనుకోకుండా ఈ పొడిని చేసి రోజు యూజ్ చేయండి. ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.